ఫ్రెండ్స్ మీరందరూ ఖచ్చితంగా జై మెగా స్టార్ అని కామెంట్ చేయండి. జై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జై చరణ్ అని ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. అండ్ మనం ఇప్పుడు విశ్వంబర మూవీ గురించి అండ్ గేమ్ చేంజర్ మూవీ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. అండ్ ముందుగా క్లింకారాకి హ్యాపీ 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 హ్యాపీయెస్ట్ బర్త్డే నాన్న. మీరందరూ కూడా హ్యాపీ బర్త్డే క్లింకారా అని కూడా ఖచ్చితంగా కామెంట్ చేసేయండి, లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ ఇప్పుడు మనము విశ్వంబర మూవీ గురించి అయితే మాట్లాడుకుందాం. విశ్వంబర షూటింగ్ అయితే దాదాపుగా టాకీ పార్ట్ అయితే మనకు 80 to 85% అయితే అయిపోయింది. ఒక 20 to 25 డేస్లో సినిమా షూటింగ్ టాకీ పార్ట్ అంటే సాంగ్స్ కాకుండా మనకు టాకీ పార్ట్ అయితే మొత్తం ఫుల్గా అయితే అయిపోతుంది. మనకు నెక్స్ట్ సంక్రాంతికి అయితే వస్తుందని మనకైతే తెలుస్తుంది. అంటే తొందరలోనే వాళ్ళు ఇప్పుడు టీజర్ కానీ సాంగ్ కానీ కూడా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆ అప్డేట్ కూడా మీరు అందరికంటే ఫాస్ట్గా వినాలనుకుంటే జై మెగా స్టార్ అని కామెంట్ చేసి ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ ఇంకొకటి మెయిన్ మ్యాటర్ ఏంటి అని అంటే గేమ్ చేంజర్ మూవీ కూడా దాదాపుగా షూటింగ్ అయిపోతూ ఫాస్ట్గా జరుగుతూ షూటింగ్ అయిపోతున్నట్టు కూడా మనకైతే తెలుస్తుంది. అండ్ ఆ మూవీ నుంచి కూడా ఒక మంచి అప్డేట్ అయితే మనకు రాబోతుంది అని కూడా మనకైతే తెలుస్తుంది. అండ్ ఇద్దరు సినిమాలు ఒకేసారి రావాలి అని నేనైతే కోరుకుంటున్నా. ఒకరోజు ఈ రామ్ చరణ్ అన్న గేమ్ చేంజర్ చూడాలి, మళ్ళీ ఇంకో రోజు మెగాస్టార్ సినిమా చూడాలి. అలా ఒక 1 వీక్ పాటు అదొక రోజు ఇదొక రోజు, అదొక రోజు ఇదొక రోజు చూడాలి అని నేనైతే అంటే ఆ ఫీల్డ్లో ఉన్న. రెండు ఎప్పుడు వస్తాయో కరెక్ట్గా తెలీదు. బట్ నాకు అప్డేట్ రావడంతో నేను మీకు ఖచ్చితంగా అందరికంటే ఫాస్ట్గా చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకా వేరే మూవీస్ కూడా అప్డేట్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ జై మెగా స్టార్ అని కామెంట్ చేయండి. జై మెగా పవర్ స్టార్ జై చరణ్ అని కూడా ఖచ్చితంగా కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. బాయ్ బాయ్.